స్వామి ఆనతి శిరమున దాల్చి నారదముని సంకల్పించగా ఈశ్వరుడంతట బ్రహ్మతో కూడి శేషాచలమే అరుదెంచే. దేవేంద్రుడొచ్చే, కుబేరుడొచ్చే, అగ్నివాయువు వరుణుడు వచ్చే, సూర్యచంద్రులు గ్రహములు వచ్చే, స్వామిని చూడగా ఆనందముతో. శ్రీనివాసుడే ఎదురే వెళ్ళి అధరముతో ఆహ్వానించి ఉచితాసనమున కూర్చోబెట్టి కళ్యాణ వార్తను తెలిపెనుగా. నారదమునియే ముందుకు వచ్చి సమస్యనంతను తెలిపెనుగా. అందరూ కలిసి ఆలోచించి తగు నిర్ణయమే చేసెనుగా. ధనపతి అయిన కుబేరుని వద్ద అప్పుగా ధనమును అడిగెనుగా. ధనమును ఇచ్చిన ఫలితము నిమ్మని ధనపతి స్వామిని అడిగెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందుగదా. కలియుగమంతా ఉన్న వరకు వడ్డీ నీకే కట్టెదను, వడ్డీ కాసులవాడు అంటూ భక్తులు నన్నే పిలిచెదరు. ఆనందముతో కుబేరుడపుడు ధనరాశులనే ఇచ్చెనుగా. ముట్టినదంటూ పత్రము వ్రాసి శ్రీనివాసుడే ఇచ్చెనుగా. దేవతలందరూ సాక్షిగా ఉండి చేవ్రాలునే చేసెనుగా. నా జన్మమే నేడు ధన్యము అంటూ కుబేరుడంతటా వెడలెనుగా. ధనమును చూసిన స్వామి మదిలో కోరిక ఒకటి కలిగెనుగా. దేవత శిల్పి అయినా వాడు విశ్వకర్మనే పిలిచెనుగా. సుందరమైన నగరము ఒకటి నిర్మించమని కోరెనుగా. నారాయణుడి ఆజ్ఞ గైకొని విశ్వకర్మయే మొదలు పెట్టే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశ మందుగదా. 4 దిక్కులు పరిశీలించి వాస్తు గణితమే లెక్క చూసి ఈశాన్యమునే పెచ్చుగా చేసి కట్టడాలనే మొదలు పెట్టి బారుగా ఉన్న దారులు వేసి దారుల ప్రక్కనే మేడలు కట్టి మేడలు చుట్టి మొక్కలు నాటగా వెంటనే ఏపుగా పెరిగెనుగా. ఎత్తుగా ఉన్న కోటను కట్టి కోట చుట్టూ దారులు వేసి కోట లోపల గదులను కట్టి లోటే లేని వసతులు చేసి వెండి పూతల గోడలు కట్టి బంగారు పూతల గురుజులు కట్టి విశాలమైన ద్వారము కట్టి ద్వారము చుట్టూ లతలను చెక్కి నిండుగా నీటి కొలనులు త్రవ్వి చక్కని పూల తోటలు వేసి పచ్చని పంటల పైరును పెంచి
పర్ణశాలలనే నిర్మించే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశ ముందుగదా.